అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి సమగ్ర శిక్ష అభియాన్లోనే పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతన స్కేళ్లను వర్తింపచేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ కు విన్నవించారు. సీతాపాలెం గ్రామ భూ నిరాశ్రితులకు మంత్రి లోకేష్ ను కలిసి పునరావాసం నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాల్సిందిగా కోరారు. పలు వినతులకు పరిశీలించిన మంత్రి లోకేష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.